వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి ఈరోజు నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చిన 5 ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. నేను ప్రతి సమ్మని కూడా చాలా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జాగ్రత్తగా విజిట్ చేయండి, నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ద ఫోర్త్ టర్మ్ ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 2/3. అంటే గుణశ్రేణిలోని 4వ పదము 2/3 అంట. అండ్ ద సెవెంత్ టర్మ్ ఈజ్ 6/81. ఫైండ్ ద జామెట్రిక్ సిరీస్. అదేవిధంగా ఆ గుణశ్రేణిలోని 7వ పదం వచ్చేసినప్పటికీ 16/81 అంట. అయితే ఆ జామెట్రిక్ సిరీస్, ఆ గుణశ్రేణిని కనుగొనమంటున్నారు. సో మనకు తెలుసు ఏంటి గుణశ్రేణి యొక్క సాధారణ రూపం. ఓకేనా, జామెట్రిక్ సిరీస్ యొక్క సో జనరల్ ఫామ్ ఏంటి? ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇది గుణశ్రేణి యొక్క సాధారణ రూపం అని మనందరికీ తెలుసు. సో ఇప్పుడు మనకి గుణశ్రేణిలో 4వ పదం అంటే A4 ఎంత ఇచ్చారు? సో 2/3. A4 అంటే ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది? 1 2 3 4. ఫోర్త్ టర్మ్ ఏఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా గుణశ్రేణిలోని 7వ పదం A7 అంటే A ఇంటూ R⁴ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 16/81 అని ఇచ్చారు. ఓకేనా, సో ఈ విధంగా ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ చేయమంటారు? జామెట్రిక్ సిరీస్ని ఫైండ్ చేయమంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనం ఈ సిరీస్ని ఫైండ్ చేయాలంటే మనకి 2 వాల్యూస్ అనేవి తెలిసి ఉండాలి. ఏ వాల్యూ తెలియాలి, ఆర్ వాల్యూ తెలియాలి. ఇప్పుడు నేను సో ఈ రెండింటి నుంచి A7/A4 అంటే A ఇంటూ R⁴ A ఇంటూ R³ ఈజ్ ఈక్వల్ టు సో 16/81/2/3. సో ఈ విధంగా చేసామనుకో మనం ఇక్కడ ఆర్ వాల్యూని ఫైండ్ చేయొచ్చు. సో ఏ క్యాన్సిల్ అవుతుందా? సో R³ సో R⁴ అంటే ఇక్కడ ఇంకా 3 R's ఉంటాయి. సో నెక్స్ట్ 2 8 జర్ 61. ఓకేనా, 3 27 జర్. ఓకేనా, మనకి టోటల్ ఫైనల్గా R³ ఈజ్ ఈక్వల్ టు 8/27 వచ్చింది. దీని నుంచి మనకు ఆర్ వాల్యూ ఎంత? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకేనా, ఇప్పుడు ఈ ఆర్ వాల్యూని తీసుకుని వెళ్ళి మనము దీంట్లో కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏ వాల్యూ కూడా వస్తుంది. దాన్ని బట్టి మనం ఈ జామెట్రిక్ సిరీస్ని ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు A4లో రాస్తున్నాను. AR³ ఈజ్ ఈక్వల్ టు 2/3. సో ఇక్కడ మనం ఆర్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి. సో A ఇంటూ 2/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకేనా, ఈ 2/3 ఇక్కడ క్యూబ్లో క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి A ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 9/4 వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను జామెట్రిక్ సిరీస్ అదే గుణశ్రేణిని రాస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆర్ వాల్యూ ఏ వాల్యూ తెలిసింది కాబట్టి గుణశ్రేణిని ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ గుణశ్రేణిలో ఫస్ట్ పదం ఏ అంటే 9/4. రెండవ పదము ఏ ఇంటూ ఆర్ చేస్తే మనకి 3/2 వస్తుంది. మూడవ పదం ఎంత? ఏ ఇంటూ R² చేస్తే మనకి సో 1 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం గుణశ్రేణిని అయితే రాసుకోవచ్చు. సో మన ప్రాబ్లంకి ఈ విధంగా ఆన్సర్. సో ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మనకి ఇలా గుణశ్రేణిని రాయండి, లేకపోతే గుణశ్రేణిలో పదాలను రాయండి అని చెప్పినప్పుడు మనకి ఏ వాల్యూని ఆర్ వాల్యూని ఫైండ్ చేసుకున్నట్టయితే మనం ఈజీగా చేసుకోగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ 162 54 18 అండ్ సో ఆన్ అండ్ 2/81, 2/27, 2/9 and so on have their nth term equal, find the value of n. ఓకేనా, సో ఇక్కడ మనకి 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. సో ఇదొక జామెట్రిక్ ప్రోగ్రెషన్, అదేవిధంగా ఇదొక జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ యొక్క nth టర్మ్ అంటే nవ పదాలు అనేవి సమానం అంటున్నాడు. అయితే మనకి n యొక్క విలువను కనిపెట్టమంటున్నాడు. ఓకేనమ్మా, సో ఫస్ట్ నేను మొదటగా ఇచ్చిన సో గుణశ్రేణిని తీసుకుంటున్నాం. 162 54 18 అండ్ సో ఆన్. దీంట్లో మనకి ఏ ఎంత? 162. అదేవిధంగా ఆర్. సో ఆర్ కావాలంటే మనకి సో ఈ టర్మ్ బై ఈ టర్మ్ చేయాలి. ఓకేనా, లేదంటే ఈ టర్మ్ బై ఈ టర్మ్ చేసినా కూడా వస్తుంది మనకి. సో 54/162. ఓకేనా, సో 54 3 162 కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. ఓకేనా, సో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి? an ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ R⁻n-1. సో ఏ అంటే ఎంత? 162 ఇంటూ ఆర్ ఎంత వచ్చింది మనకి? 1/3
హోల్ పవర్ n-1. ఓకేనా, ఇక్కడ nవ పదం ఇది వచ్చిందనమాట. సో ఇది ఇలా పక్కకు పెట్టండి. నెక్స్ట్ రెండవ సిరీస్ తీసుకుందాం. సో 2/81, 2/27, 2/9. ఇక్కడ మనకి ఏ వాల్యూ 2/81 మనకు తెలుసు. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అని మనం చూసుకున్నట్టయితే 2/27/2/81. 2 గెట్ క్యాన్సిల్. ఓకేనా, సో 27 3s 81. సో మనకి ఇక్కడ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది కాబట్టి ఆర్ వాల్యూ 3 వస్తుంది అనమాట. సో ఇక్కడ nవ పదం an = a అంటే ఎంత 2/81 ఇంటూ, సో ఆర్ అంటే ఎంత వచ్చింది 3 పవర్ n-1. సో ఇక్కడ మనకి nవ పదాలు సమానం అన్నాడు కాబట్టి సో ఈ nవ పదం ఎంత వచ్చింది 162 ఇంటూ 1/3 హోల్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు ఈ nవ పదం రెండవ సిరీస్ యొక్క nవ పదం ఎంత వచ్చింది 2/81 ఇంటూ 3 పవర్ n-1. ఓకేనా, సో 281 162. సో 81 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 81. ఓకేనా, 81 రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ఒక 81 ఉంది కాబట్టి 81 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n-1 ఇంటూ ఇక్కడ 1/3 పవర్ n-1 ఉంది. ఇది ఓకేనా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్కి వెళ్తే సో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో ఇది కూడా 3 పవర్ n-1 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 పవర్ n-1 ఇంటూ 3 పవర్ n-1. సో మధ్యలో ఇంటూ ఉంది, భూములు సమానం అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తాం. సో ఏమవుతుంది 3 పవర్ 2n-2 అవుతుంది అనమాట. ఓకేనా, సో 81ని 3 పవర్ 4గా రాసుకోవచ్చు. 3 పవర్ 4 స్క్వేర్ ఉంది కదా, మరి 3 పవర్ 4 హోల్ స్క్వేర్ అంటే 3 పవర్ 8. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 2n-2 అని ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి పవర్స్ని కూడా ఈక్వల్ చేయాలన్నమాట. ఓకే, మనకి ఈ పవర్స్ని ఈక్వల్ చేస్తే 8 ఈజ్ ఈక్వల్ టు 2n-2 వస్తుంది. దీని నుంచి 2n ఈజ్ ఈక్వల్ టు 10. సో n ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో n వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. మళ్ళీ ఒకసారి చాలా ఇంపార్టెంట్ మోడల్లో సో మనకి తెలంగాణ టెట్లో అడుగుతాం జరిగింది. 2023లో జరిగిన తెలంగాణ టెట్లో అడిగారండి స్కూల్ అసిస్టెంట్లో. చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees వాల్యూ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, నేను సో న్యూమరేటర్లోని డినామినేటర్లోని cos 9 degreesతో సో డివైడ్ చేస్తున్నాను అనమాట. సో cos 9 degreesతో డివైడ్ చేస్తే cos 9 degrees by cos 9 degrees వాల్యూ 1 అయిపోతుంది. నెక్స్ట్ sin 9 degrees by cos 9 degrees వాల్యూ ఎంత, సో sin by cos అంటే tan కాబట్టి tan 9 degrees అవుతుంది. సో డినామినేటర్లో కూడా సేమ్ చేస్తాం కాబట్టి 1 మైనస్ tan 9 degrees అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 tan 45 degrees వాల్యూ 1 కదా. సో నేను ఇక్కడ tan 45 degrees రాస్తున్నాను అనమాట. సో tan 45 degrees ప్లస్ tan 9 degrees బై ఇక్కడ 1 నేను 1గానే రాస్తున్నాను, 1 మైనస్ ఇక్కడ మనం ఇక్కడ డినామినేటర్ని 1తో మల్టిప్లై చేస్తాం. tan 9 degrees ఇంటూ 1. సో 1తో మల్టిప్లై చేసిన tan 9 degrees ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి 1తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ మనకి 1 అంటే ఎంత tan 45 degrees. సో దీన్ని నేను tan 45 degrees ఇంటూ tan 9 degrees. సో 1తో మల్టిప్లై చేశాను. సో 1 అంటే tan 45 degrees కదా. సో ఇలా రాశాను అనమాట. సో ఇది చూసుకున్నట్టయితే కనుక మనకి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan bగా ఉంది. సో దీని ఫార్ములా ఏమవుతుంది మనకి tan a ప్లస్ b, a ప్లస్లో 45 degrees ఉంది, b ప్లస్లో 9 degrees ఉంది. ఓకేనా, tan a ప్లస్ b అంటే tan సో 45 ప్లస్ 9 degrees అంటే 54 degrees వస్తుంది. సో ఆన్సర్లో ఇది ఉంటే ఓకే. సో ఇది లేదు, క్వార్ట్స్లో ఉంది. మనం ఏం చేయాలంటే అప్పుడు సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, tan 90 మైనస్ 36 degreesగా రాసుకోవచ్చు. ఓకేనా, tan 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రేట్ వస్తుంది. ఫస్ట్ క్వాడ్రేట్లో సో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సో పాజిటివ్స్ అవుతుంది. tan 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా అంటే కాస్ 36 degrees. ఓకేనా, ఈ సమ్మకి ఆన్సర్ ఎంత అవుతుంది cot 36 degrees. ఆప్షన్స్లో ట్యాన్లో ఉంటే ట్యాన్లో పెట్టాలి, కాట్లో ఉంటే కాట్లో పెట్టాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒకసారి టెట్లోని డిఎస్సిస్లో అడిగారు, అంటే రీసెంట్గా కాదు 14 ఆ టైంలో అడిగారు అనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం ఓకేనా, అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్
2 cos 4 theta వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇది జనరల్ ప్రాసెస్లో చేస్తే మనకి సో కొంచెం టైం పడుతుంది. సో ఫాస్ట్గానే చేయొచ్చు, కొంచెం టైం పడుతుంది. దీన్ని సింపుల్గా చేయాలంటే మీరు చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంసెట్ వాళ్ళు యూజ్ చేస్తారు ఈ ట్రిక్ని. సో మనం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనం కూడా యూజ్ చేయొచ్చు. సో ఏంటంటే ఈ ఫార్ములా ఇచ్చినప్పుడు మీరు 2 cos ఆల్ఫా బై 2 పవర్ n ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఈ విధంగా వచ్చినప్పుడు ఈ ఫార్ములా మీరు అప్లై చేయాలన్నమాట. ఇక్కడ ఆల్ఫా అంటే ఇక్కడ కాస్ థీటా ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని మీరు ఆల్ఫాగా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్ రూట్స్. ఓకేనా, సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్ రూట్స్. సో ఇక్కడ చూసుకుందాం. 2 కాస్ ఆల్ఫా అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి 4 theta ఉంది. 4 theta బై 2. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ అనే 1 2 3. సో 2 క్యూబ్. ఓకేనా, సో 4 2 క్యూబ్ అంటే 8 కదా. సో ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే 2 cos theta బై 2 వస్తుంది. ఓకేనా, ఈ మోడల్లో ఏ సమ్మనైనా మీరు ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ ప్రాసెస్లో చేయాలంటే కొంచెం లెందీగా వస్తుంది, మరీ లెందీ అని చెప్పను కానీ సో దీంతో పోల్చుకుంటే లెందీగానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos స్క్వేర్ 76 degrees ప్లస్ cos స్క్వేర్ 16 degrees మైనస్ cos 76 degrees ఇంటూ cos 16 degrees. సో దీని వాల్యూని ఫైండ్ చేయమన్నారు. సో సొల్యూషన్ చూడండి. సో దీన్ని మనకి తెలియాలంటే కొన్ని ఫార్ములాస్ అనేవి మనకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. మీకు స్టెప్ వైజ్ చెప్తాను. సో ప్రాబ్లమ్స్ లెంత్ అవుతున్నాయని అనుకోకండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి డీటెయిల్గా రాస్తున్నాను. మీరు ఎగ్జామ్లో చేసినప్పుడు సో డైరెక్ట్గా చేసేసుకుంటారు. ఓకేనా, సో చూడండి. సో cos స్క్వేర్ 76 degrees నేను అలాగే రాస్తున్నాను. నెక్స్ట్ ఈ cos స్క్వేర్ 16 degrees నేను ఎలా రాస్తున్నానంటే 1 మైనస్ sin స్క్వేర్ 16 degrees రాస్తున్నాను. సో మనకు తెలుసు sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దీని నుంచి cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. ఈ విధంగా నేను cos స్క్వేర్ 16 degreesని 1 మైనస్ sin స్క్వేర్ 16 degreesగా రాసాను. ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ దీన్ని నేను ఏం చేస్తున్నానంటే మైనస్ దీన్ని నేను సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కదా. సో 1/2 ఇంటూ 2 ఇంటూ cos 76 degrees ఇంటూ cos 16 degrees. సో ఇలా ఎందుకు మల్టిప్లై చేశానంటే ఇది ఇప్పుడు ఎలా ఉంది, 2 cos A cos Bగా ఉంది. అంటే మనం దీన్ని ఒక ఫార్ములాగా అప్లై చేసుకోవచ్చు. cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B అంటే 2 cos A cos B. సో ఆ ఫార్ములాకి వస్తుంది కదా. సో అందుకు నేను అలా రాశాను అనమాట. సో ఇప్పుడు చూడండి 1 నేను స్టార్టింగ్లో రాసేస్తున్నాను. 1 ప్లస్ cos స్క్వేర్ 76 degrees మైనస్ sin స్క్వేర్ 16 degrees మైనస్ ఆఫ్. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే సో 2 cos A cos B అంటే cos A ప్లస్ B అంటే 76 ప్లస్ 16 cos 76 మైనస్ 16 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి 1 ప్లస్ cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A. సో cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A అంటే మనకి ఏంటి ఫార్ములా అంటే cos A ప్లస్ B ఇంటూ cos A మైనస్ B. cos A ప్లస్ B ఇంటూ cos A మైనస్ B ఏమవుతుందంటే cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B ఆర్ cos స్క్వేర్ B మైనస్ sin స్క్వేర్ A ఏదైనా అవుతుంది అనమాట ఈ విధంగా. నెక్స్ట్ ఆఫ్ cos 76 ప్లస్ 16 అంటే cos 92 degrees ప్లస్ cos 76 మైనస్ 16 అంటే 60 degrees అనమాట. ఓకేనా, సో 1 ప్లస్ cos 76 ప్లస్ 16 అంటే 92 degrees ఇంటూ cos 76 మైనస్ 16 అంటే 60 degrees మైనస్ 1/2. ఓకేనా, cos 92 degrees మల్టిప్లై చేసేస్తున్నాను. సో మైనస్ 1/2 cos 60 degrees. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక సో cos 60 degrees వాల్యూ ఎంత 1/2. సో 1/2 ప్లస్ 1/2 ఇంటూ cos 92 degrees. ఓకేనా, మైనస్ 1/2 ఇంటూ cos 92 degrees క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఇంక మిగిలిపోయింది ఏంటి మనకి 1 మైనస్ 1/2. సో cos 60 degrees వాల్యూ 1/2. సో 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 అవుతుంది. ఓకేనా, 1 మైనస్ 1/4 అంటే మనకి సో 4 మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు
3/4. ఇదండి ఈ ప్రాబ్లమ్ సొల్యూషను. సో ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో మనం 5 సమ్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మరికొన్ని సమ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.